జిల్లా టంగుటూరులో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పొగాకు రైతులు రాష్ట్ర రోకో చేపట్టారు. ఈ సందర్భంగా టంగుటూరు టోల్గేట్ వద్దకు పెద్ద సంఖ్యలో పొగాకు రైతులు గుమ్మికోడి రోడ్డుకి అడ్డంగా బయట నుంచి పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు తెలిపారు. పొగాకు గిట్టుబాటు ధర కల్పించకపోతే అమరావతితో పాటు ఢిల్లీని సైతం ముట్టడిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను అదుపులోకి తీసుకొని తరలించారు. సిఎస్ సాగర్ సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు గత 2.5 నెలలుగా పొగాకు రైతులు అప్పుల సంక్షోభం నుంచి బయటపడడానికి 1000 కోట్ల రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల చేత కొనుగోలు చేయించమంటే ఈ రోజు కూడా కేంద్రంలో నుండి మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రం నుండి చంద్రబాబు ప్రభుత్వం కానీ కనీసం వాళ్ళకి చేమకుట్టినట్లు లేకుండా స్పందన లేదు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 188 కోట్లు కేటాయిస్తున్నామని 110 రూపాయలకి లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడంతో పెన్ను మీద ఉన్నటువంటి రైతులు పొయ్యి మీద పడినట్టు ఉంది. అసలు ఆ ప్రకటన చేయడం అనేది కార్పొరేట్లకు తప్ప రైతులకు ఎలాంటి లాభం లేదు. ఇప్పటికే లో గ్రేడ్ పొగాకుని 2% మిలియన్లు కొని ఉంటే 152 రూపాయలు సరాసరి లో గ్రేడ్ పొగాకుకి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు అదే లో గ్రేడ్ పొగాకుని 110 రూపాయలు కొనమని చెప్పి కార్పొరేట్లకి వ్యాపారస్తులకి ఆర్డర్ జారీ చేయడం అనేది పొగాకు రైతుల్ని మరణశాసనం రాయడం చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. 90,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటే కనీసం 1000 కోట్ల రూపాయలని రైతుల కోసం కేటాయించలేరా? వాళ్ళ బిడ్డల కోసం కేటాయించలేరా? వాళ్ళ కుటుంబాలు ఏమి కావాలి? వాళ్ళు అప్పుల పాలు కావాలా? మరణ శాసనానికి దూరం కావాలా? లేకపోతే వాళ్ళు బజారును పడాలా? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా చేమకుట్టినట్లు లేదు. అందులో భాగంగా మేము ఈరోజు జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి 1000 కోట్ల రూపాయలు కేటాయించిన దాకా ఈ జాతీయ రహదారిని దిగ్బంధనాన్ని మేము వీడలేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంగా దిగి రాకపోతే చలో అమరావతి ఢిల్లీ తరహాలో చేసి వేలాది మంది రైతులతోటి అమరావతిలోని మకాం వేస్తామని చెప్పి కూడా చంద్రబాబు ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.